జై శ్రీరామ్ అందరికీ. కింద ఒక వీడియో కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడో కాదు, మన శ్రీశైలంలో పాతాళ గంగలు బ్రిడ్జ్ కిందనే. పోయినా సరే మనం ఒక దర్గా చూసినాము, ఈసారి ఇంకా కొత్తగా దర్గా కట్టిరు. అరే నేను ఈ దర్గాల గురించి కొంచెం డార్క్ రియాలిటీ మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. దర్గా అంటే ఏంటిది? దర్గా అంటే ఒక సమాధి. అసలు ముచ్చట ఏంటంటే ఈ దర్గాలని ముస్లింలే మొక్కరు, నువ్వెట్లా చెప్తావు అని అంటుండొచ్చు. నాకు కూడా ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ముస్లిం ఫ్రెండ్ చెప్పినవి మాత్రమే ఇక్కడ చెప్తున్నా, ఏది నా సొంతంగా మాత్రం చెప్తలేను. మేము పోము మామ సార్కి, మీరే పోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవలే పోవద్దులే, అది మేమే నమ్మం. అసలు మాక్సిమం హిందూసే నమ్ముతారు. అదే అసలు ఈ దర్గాలను ఎందుకు నిర్మిస్తారంటే, పూర్వం 1000 మంది హిందువులను చంపిన ఒక ముస్లిం వ్యక్తికి అజరుద్దీన్ అని చెప్పి ఒక బిరుదిస్తుండే. అజరుద్దీన్ అని చెప్పి బిరుదిచ్చిన వ్యక్తి పేరు పైన ఒక దర్గా నిర్మిస్తుండే. అట్లా ఎంత మంది హిందువులను చంపితే అంత మందికి అజరుద్దీన్ అని చెప్పి బిరుదిస్తుండే. వాళ్ళ పేర్ల పైన మాత్రమే ఈ దర్గాలు ఉంటాయి. కావాలంటే కనుక్కోండి, ప్రతి ఒక్క దర్గాకు ఒక పేరు ఉంటుంది. నేను ఇక్కడ ఎవరిని వ్యతిరేకించి మాట్లాడట్లేదు, నాకు ఒక ముస్లిం సోదరుడు చెప్పిన ముఖ్యాంశాలు మాత్రమే ఇక్కడ వివరిస్తున్నా. ముఖ్యమైన విషయం ఇంకొకటి, ఏ ఇస్లామిక్ కంట్రీలో కూడా దర్గాలు ఉండవంట. ఓన్లీ మసీదులలో మాత్రమే ముస్లిం సోదరులు వాళ్ళ అల్లాని ప్రార్థిస్తారంట. దీన్ని బట్టి మన సెక్యులర్ కుక్కలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హిందువులను చంపిన వాళ్ళని మన హిందువులతోటి మొక్కిపిస్తున్నారు. హిందువుల భూములను ఆక్రమించడానికి ఇట్లా దర్గాలు నిర్మిస్తున్నారు. ఇక్కడైనా మారనరా సెక్యులర్ కుక్కలరా. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఈ దారుణాన్ని మనమే అడ్డుకుందాం. పవిత్రమైన మన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని మనమే కాపాడుకుందాం. జై హింద్, జై శ్రీరామ్.